సార్ నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్ ఇప్పుడు క్యాలెండర్లో 30 రోజులు. 30 రోజుల్లో దాంట్లో అష్టమి, నవమి, దశమి, ఏకాదశి ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. అసలు ఇవన్నిట్లలో ఏ రోజు మంచిది? అంటే మామూలుగా చూసుకునే వాళ్ళు, క్యాలెండర్ చూసుకునే వాళ్ళకి ఏది తీసుకొని పనులు చేసుకుంటే మంచి జరుగుతుంది? ఒకటండి, ఈరోజు మంచిది, ఈరోజు మంచిది కాదు అని ఉండదు, గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1. ఎందుకు అంటే ఒక్కొక్క తిథి ఒక్కొక్క విషయానికి మంచిది. ఇప్పుడు ఏకాదశి ఉంది ఉదాహరణకి, అది మీరు ఉపవాసానికి చాలా మంచిది. ఎందుకు అంటే చంద్రుడు, రవి 3, 11, 5, 11 యాక్సెస్లో ఉంటారు. అంటే రవి నుంచి చంద్రుడు 5వ స్థానంలో కానీ లేదా 11వ స్థానంలో కానీ ఉంటాడు. అప్పుడు ఏమిటి అంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచేటువంటి ఆకాశంలో రవిచంద్రులు ఇమ్యూనిటీ పెంచే స్థానాల్లో ఉన్నారు. అలాంటప్పుడు ఇమ్యూనిటీ పెంచే స్థానంలో ఉపవాసం కనుక చేసి ఏదైనా మంత్ర సాధన చేస్తే ఆ వ్యక్తి కూడా ఆ సాధన చేయడం వల్ల ఇమ్యూనిటీ పెరగడానికి తోడ్పడుతుంది అది. అందుకని ఆ రోజు ఏం చెప్పారు, అయ్యా మీరు విష్ణు ఆరాధన కానీ, శివారాధన కానీ, అమ్మవారి ఆరాధన కానీ చేసుకోవచ్చు తినకుండా. అంటే 8 యామములు అంటారు. చాలామంది తెలియక ఉపవాసం అంటే కేవలం అమ్మవారితో అంటే దగ్గరగా ఉండడమే, తినకపోవడం కాదనుకుంటారు. కానీ శాస్త్రంలో తినకుండా ఉండడం కూడా, అంటే ఎవరికి ఇది, చిన్నపిల్లలకి, స్త్రీలకి, రోగగ్రస్తులైన వాళ్ళకి వర్తించదు. మళ్ళీ వీళ్ళు తినొచ్చు, తప్పు కాదు. కానీ శక్తి ఉంది, నేను ఉండగలనండి రేపు పొద్దున్న వరకు అంటే 8 యామములు అంటే ఒక యామం ఈజ్ ఈక్వల్ టు 3 అవర్స్. 3 8 24, 8 3 24 కదా. కాబట్టి ఆ రకంగా ఎవరైతే తినకుండా ఉపవాసం చేస్తారో వాళ్ళలో ఈ రోజు ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉంటుందో అది మీకు ఇమ్యూనిటీ పెంచడానికి తోడ్పడుతుంది. మీరు తింటూ ఉన్నారు, బాడీ ఏం చేస్తుంది, తినేటువంటి దాన్ని అరిగించే పని మీదే ఉంటుంది ముందుగా. ఇంక మీకు లోపల రిపేర్ ఎక్కడ చేసుకుంటుంది, అందుకని ఏకాదశి దానికని చెప్పారు. అలాగే అమావాస్య, పౌర్ణమి, చతుర్దశి, అష్టమి ఇట్లా కొన్ని తిథులు ఉన్నాయి. ఇది పర్టికులర్గా అమ్మవారి ఆరాధనకి మంచి రోజులుగా చెప్పారు. ఓకే. అలాగే కొంతమంది షష్ఠి అంటే భయపడతారు. అమ్మో షష్ఠి రోజు ఏంటండి ఏదైనా పని ప్రారంభించాలంటే, శాస్త్రంలో షష్ఠిని ప్రత్యేకంగా విద్యకి వాడమని చెప్పారు. అంటే ఏదైనా విద్య నేర్చుకుందాం అనుకుంటున్నారు, షష్ఠి రోజు ప్రారంభించాలి. షష్ఠి విద్య అంటూ ఉంటారు. అంటే ఏమిటి, చాలామంది తెలియక పంచమి, ఏకాదశి ఈ రోజులే మంచివేమోనండి, మనకి షష్ఠి రోజు ఎట్లా ప్రారంభిస్తాం అనుకుంటారు. అది తప్పు. షష్ఠి ఎందుకు అంటే ఒక్కొక్క తిథికి తిథి నిత్యాదేవతలు అంటారు. తిథి నిత్యాదేవతలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరికైనా ఒక పని అవ్వట్లేదు అనుకోండి, ఏ పని చేద్దామన్నా ముందుకు వెళ్ళట్లా ఆగిపోతుంది. అప్పుడు అష్టమి రోజు కనుక అమ్మవారి యొక్క నామాల్లో ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయై నమః, ఈ నామం కనుక ఎవరైనా చేస్తున్నారు, చాలామంది పనులు చూడండి సగంలో ఆగిపోయిందండి, ప్రారంభించడం ఆగిపోయిందండి, ఎందుకో ముందుకు వెళ్ళట్లేదండి అంటూ ఉంటారు. ఏమిటి, అష్టమి రోజు ఉండేటువంటి తిథి దేవత ఎవరు అంటే త్వరితాదేవి అంటారు. ఈ త్వరితాదేవి యొక్క ఆరాధన ఆ రోజు జరుగుతుంది. మీరు ఆ మంత్రం చదవడం వల్ల ఏమవుతుంది, పనులన్నీ త్వరగా వెళ్తాయి. అంటే ఏమిటి, అమ్మవారి యొక్క నుదుటి భాగం అర్ధచంద్రాకారంలో అష్టమి చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉందట అమ్మవారి నుదుటి భాగం అని అనుకొని మీరు చాంటింగ్ చేస్తుంటారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే శుక్లపక్షం కానీ కృష్ణపక్షం కానీ అష్టమి తిథికి ఒకటే దేవత. మన శుక్ర కృష్ణ పక్షాల్లో తిథులకి దేవతలు మారిపోతుంటారు, కానీ దీనికి అలా కాదు, మారిపోతూ ఉంటారు. అట్లా ఏంటంటే శాస్త్రంలో చెప్పినటువంటిది ఏ నక్షత్రము మంచిది కాదనేటువంటిది ఉండదు. ఒక్కొక్క నక్షత్రం ఒక్కో దానికి. ఇప్పుడు చూడండి, పుష్యమి నక్షత్రం ఉంది, పెళ్ళికి వాడరు, అన్నిటికీ బాగుంటుంది. అదేవిధంగా అశ్విని నక్షత్రం ఉంది, ఔషధం తయారు చేయడానికి వాడతారు. అలా ఏంటంటే ఒక తిథి, ఒక నక్షత్రం, ఒక యోగం, ఈ రెండు కలిసింది ఉదాహరణకి. అలా ఏంటంటే ఇప్పుడు సప్తమి తిథి ఆదివారం వచ్చింది, సూర్యభగవాను ఆరాధిస్తే మంచిది అంటూ ఉంటారు. అట్లా ఏంటంటే మన శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయం ఏమిటంటే నీకు ఏం అవసరం, ఏం చేద్దాం అనుకుంటున్నావు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఒక గవర్నమెంట్ పాలసీ ఏదో ఉంది, మీకు పలానా డేట్ రోజే గవర్నమెంట్ ఆ పాలసీ ఇస్తుంది అని తెలిసారు, లేదా శుక్రవారాలు ఇస్తారండి, లేదా ఆదివారాలు ఇస్తారు అని చెప్పారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ రోజే వెళ్తారు. ఎందుకు, గవర్నమెంట్ ఒక విషయాన్ని జనాలకి ఇవ్వాలనుకుంది. అది బట్టలే కానివ్వండి, రేషనే కానివ్వండి, లేకపోతే ఇంకోటి ఏదైనా ఒక ఫామ్, మీరు ఆరోగ్యానికి సంబంధించింది ఏదైనా ఒక తీద్దాం అనుకుంది. అప్పుడు ఏం చేస్తాం, ఆ రోజు ఇస్తారండి అని ఆ రోజు వెళ్తాం. వేరే రోజులు మంచి రోజులు కాదు, ఆ రోజు గవర్నమెంట్ అది రిలీజ్ చేస్తుంది. అలాగే మనకు శాస్త్రాల్లో ఏంటంటే తిథి దేవతలన్నీ అమ్మవారి, ఒక్కొక్క తిథిలో ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క ఎనర్జీని పాస్ చేస్తుంది అని మహర్షులు మనకి ఆ విషయాన్ని చెప్పారు. అందుకని ఏమిటి, ఓకే మనకు సప్తం వచ్చింది,
ఆదివారం అయింది, సూర్య భగవాను చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఏకాదశి వచ్చింది, ఉపవాసం ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. లేదా షష్ఠి వచ్చింది, కొత్త విద్యలు ఏదైనా నేర్చుకోవాలి. లేదా అమావాస్య వచ్చింది, అమ్మవారి ఆరాధన చేసుకుంటే మంచిదని ఒక్కొక్క తిథికి ప్రత్యేకమైనటువంటిది ఇందులో మారిపోతూ ఉంటాయి. ఎలా అంటే ఒక్కోసారి పుష్యమి నక్షత్రం గురువారం వచ్చింది, గురు పుష్య యోగము అంటున్నాం. అంటే ఏంటి, కేవలం తిథే కాకుండా, కేవలం వారమే కాకుండా నక్షత్రాన్ని మూడింటిని బేస్ చేసుకొని ఒకే ఇవాళ ఈ రోజున్న తిథి, ఈ రోజున్న నక్షత్రం, ఈ రోజున్న వారం, ఈ మూడు కలిపితే ఏ యోగం ఏర్పడుతుంది. ఇప్పుడు మనం చిన్న కూర వండుకుంటాం, అందులో రకరకాల దినుసును బట్టి అది మారుతుంది, అవునా. రంగు కలుపుతాం, వైట్ కలర్లో కొంచెం పింక్, కొంచెం రెడ్ ఏదో వేస్తే ఇంకోటి ఏదో తయారవుతుంటుంది. అలాగే మీకేం కావాలో మీకున్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరడానికి ఏ తిథి మీకు తోడ్పడుతుంది, ఏ నక్షత్రం మీకు తోడ్పడుతుంది, ఏ తిథి మీకు తోడ్పడుతుంది అనేటువంటి దాన్ని, ఏ వారం తోడ్పడుతుంది అనేటువంటి దాన్ని తీసుకొని ఒక కాంబినేషన్గా తయారు చేసి మహర్షులు మనకు అందించారు. దాని పరంగా మనం ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే ఒక్కొక్క తిథిలో ప్రత్యేకంగా చేసే ఫలితాలు వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొన్న ఒక అతను ఎవరో మాట్లాడుతూ ఉంటే నేను అన్నాను, ఏమండి నాకు ఈ మధ్య నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను, ఇప్పుడు చూడండి మనకందరికీ కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏది, ఈ పంట పొలాల విషయంలో చాలా నష్టపోతూ ఉంటారు రైతులు చాలా మటుకు. నేను ఈ మధ్య కనుక్కున్నది ఏంటంటే, కొంచెం రోహిణీ నక్షత్రం రోజు కనుక పంట ఏదైనా వేస్తే నష్టపోకుండా బ్రహ్మాండంగా వస్తుంది. అది కండిషన్. కాకపోతే ఏంటంటే ఆ రోజు చంద్రుడు బాగుండాలి, చంద్రుడు పాపగ్రహ యుక్తమై రోహిణీ నక్షత్రం అయితే పనికిరాదు అని చెప్పినప్పుడు వాళ్ళు రోహిణీ నక్షత్రంలో ట్రై చేశారు. ట్రై చేసినప్పుడు చక్కగా పండడం స్టార్ట్ అయింది. ఓహో, రోహిణీ నక్షత్రం ఎందుకు అంటే, రోహిణీ నక్షత్రానికి చంద్రుడు అధిపతి, చంద్రుడి నుంచి వచ్చేటువంటి ఔషధముల వల్లే ఈ పంట పొలాలన్నీ వస్తున్నాయి. అప్పుడేమిటి, ఆ ఎనర్జీ ఎక్కువగా ఉన్న రోజు మనకు కేవలం ఏదో పూజా పునస్కారాలతో పాటు ఏ నక్షత్రం దేనికి పనికి వస్తుంది అనేటువంటిది కూడా ఉండేవి మనకు ఒకప్పుడు. ఇప్పుడు చాలా మటుకు లుప్తమైపోయాయి. కాబట్టి రోహిణి మాత్రం దీనికి పనిచేస్తుందని అర్థమైంది. ఒకప్పుడు ఒక చేపలు పట్టే వాళ్ళ జాలరు ఉంటే, నువ్వు పలానా తిథి పలానా నక్షత్రం రోజు వెళ్తే నీకు దొరుకుతాయంటే దొరికేవి, కానీ ఇవి కాకుండా ఇక్కడ వెళ్తే దొరకవని చెప్తే వెళ్ళి ఎంత ప్రయత్నం చేసిన ఒక్క చేప కూడా పట్టలేకపోయేవాడు. అంటే ఏమిటి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన తిథులు బట్టి, నక్షత్రాలు బట్టి, ఆ రోజు ఉండే చంద్రుడి యొక్క కదలికల బట్టి, అప్పుడుండే వారాన్ని బట్టి, అప్పుడుండే లగ్నాన్ని బట్టి మనం ఏదైనా ఒక పని ప్రారంభించినా ఆ తిథి నక్షత్ర అధిదేవతల యొక్క ప్రభావం అక్కడుండే మనకు విజయం కలుగుతుంది. ఇది శ్రీమాత్రే.